వాక్యం వింటున్న సహోదర సహోదరులకు యేసు ప్రభు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువులో మాకు అనుగ్రహించిన ఒక వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఆయన యేసు ప్రభు వారి అమూల్యమైన చేత మా పాపాలను వచ్చి మీకు స్వకీయ సంపాద్యంగా విశుద్ధగా రాజులైన సమూహంలో మనం చేర్చుకున్న మీకేమని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంది. మీ రక్తం చేత విమోచింపబడిన అమలను మీరు కాపాడుతూ సంరక్షిస్తూ ఈ భూమి మీద సజీవులుగా ఉంచిన మీకేమని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంది. మీ వాక్యాన్ని వినడానికి వచ్చిన మీరు మీ కనికరాన్ని చూపించింది. మీరు ఒక్కరే నిత్య జీవ మాటలు కలిగిన దేవుడు. మీ మాటలు ఆత్మీయ జీవమైనందుకు మా చేతుల్లో చాపుతుందండి. మీరే మాతో మాట్లాడాలి. మీ అమూల్యమైన రక్తం విశ్వాసంతో మా మీద పోషించుకుంటాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అబ్రహామ్స్ ప్రామిస్, లేకుంటే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం. ప్రామిసెస్ ఆఫ్ అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం చూడండి. దీంట్లో ఎన్ని ఉన్నాయో ప్రభు ఎంత గొప్పగా వాగ్దానం చేశాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసింది. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో ప్రభువు వాగ్దానం చేసినారు. ప్రభువుకు ఎలాంటి పక్షపాతం లేదు. అబ్రహాంతో చేసిన వాగ్దానం ఎంత స్పష్టంగా ఉంది. ప్రభు చూపిస్తున్నారు, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశారు. ఇదే వాగ్దానాన్ని ప్రభువు మళ్ళీ ఒకసారి చేస్తారు. చూడండి, ఇంకొక వచనం చూద్దాం. ఆదికాండం 22 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుడు మరి ఒకసారి అబ్రహాముతో వాగ్దానం చేశారు. నీవు నా మాట విన్నావు కాబట్టి భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేస్తున్నాను అని ప్రభు సెలవిచ్చారు. ప్రభుకు ఎలాంటి పక్షపాతం లేదు. ఎంత చక్కగా వాగ్దానం చేశారు చూడండి. భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఇది దేవుని వాగ్దానం అబ్రహాము. ప్రభు దీన్ని ఎలాగ నెరవేర్చారు భూమి మీద ఈ వాగ్దానాన్ని? మనం
కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ 3 8వ వచనం చదువుకుంటాం. గలతీ 3:8 వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నారు, నీవు నా మాట విన్నావు కాబట్టి భూలోకంలోని జనములన్నీ నీ సంతానం ఆశీర్వదింపబడును. ఇప్పుడు ఈ వాక్యాన్ని ప్రభు ఎలాగ నెరవేర్చారో అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ చెప్తున్నారు. అది ఏంటి? ప్రభు అబ్రహాంతో చేసిన వాగ్దానము అంటే, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించారు. సువార్త చెప్పారంట అబ్రహాముతో, నీ సంతానం వలన భూలోకంలోని జనములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి అని ప్రభు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఎలాగా ఈ వాగ్దానాన్ని ప్రభువు నెరవేర్చారు? మనం ఇదే అధ్యాయం 13-14 వచనాలు కలుస్తున్నాయి, చదువుకుంటాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇలాగా ప్రభువు ఈ వాగ్దానాన్ని నెరవేర్చారు. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రభు ఈ వాగ్దానాన్ని ఎలాగ నెరవేరుస్తున్నారు మనం చూస్తున్నాం. అలాగే గలతీ 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. ఎలాగూ ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చారు, అబ్రహాంతో చేశారు. నీవు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానము వలన భూలోకంలో జనములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి అని ప్రభు వాగ్దానం చేశారు. అది ఎలాగ నెరవేర్చారు? గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా వివరించాడు. అబ్రహాముకు నీ సంతానం వలన అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారు అని సువార్త చెప్పారు. ఇప్పుడు ప్రభు మన కోసం శాపగ్రాహి అయి సిలువలో మరణించి మన శాపము తను తీసుకొని మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఇలాగా మనం ఇప్పుడు చూసిన వచనంలో కూడా నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానములకు అనేను. ఆ సంతానం క్రీస్తు. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చారు. అలాగే ఇదే అధ్యాయం కొద్దిగా చదువుకుంటాం. 27వ వచనం. గలతీ 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ కూడా
క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో ఎలాంటి భేదం లేదు. ప్రభు దృష్టిలో అందరూ ఒకటే, ఆయనకి ఎలాంటి పక్షపాతం లేదు. అలాగే 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎంత చక్కగా ఈ వాగ్దానం, అబ్రహాముతో చేయబడిన వాగ్దానం దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చేశారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అందరూ వారసులై. అందుకే పౌలు భక్తుడు గలతీలో చెప్పాడు, అబ్రహాముకు దేవుడు సువార్త ప్రకటించాడు, నీ సంతానం భూలోకంలో ఉండే జనములన్నీ ఆశీర్వదించారు. దేవునికి ఏ భేదం లేదు, దేశము భేదం లేదు, మతము, కులము, జాతి, రంగు ఇలాంటి భేదాలు దేవునికి ఉండవు. అది స్పష్టంగా అబ్రహాంతో చేసినప్పుడు చెప్పినాడు, నీ సంతానము మూలంగా భూలోకంలో ఉండే జనములన్నిటినీ ఆశీర్వదిస్తాను. ఒక ఇశ్రాయేలీలనే అని చెప్పలేదు, లేక ఒక దేశము అని చెప్పలేదు, భూలోకంలో ఉండే జనములన్నిటినీ. ఆ నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రభు నెరవేర్చారు. దీని నెరవేర్పును ఇంకొకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుంటాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది, కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ప్రకటన గ్రంథం దేవుడు తన ప్రియమైన శిష్యుడు యోహాను భక్తుడు, అపోస్తలుడైన యోహాను, ఆయన భూలోకంలో యేసు ప్రభువుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనను ఆ రోజున్న ప్రభుత్వం శిక్షించారు. పద్మాసు అనే ద్వీపంలో ఒంటరి వాణిగా వదిలేసినారు. అలాంటి సమయంలో ఆ దైవజనుడిని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళి చూపించారు. మనమైతే పరలోకాన్ని చూడలేదు. అపోస్తలుడైన యోహాను, లేక యేసు ప్రభు ప్రియమైన శిష్యుడైన యోహాను పరలోకాన్ని చూశారు. ఆయన చూసినప్పుడు ప్రకటన 5వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని చూశారు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయన వధింపబడిన వాడై ఈ భూలోకంలో ఎవరెవరిని కొనుక్కున్నారు? ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి. ఇలాగా దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ప్రకటన గ్రంథంలో నెరవేర్పు మనం చూస్తున్నాం. ప్రభు ఎలాంటి పక్షపాతం లేదు. తన అమూల్యమైన రక్తం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవుని వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసివి, కనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాటలు పాడారు. ఇది దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు. దేవునికి ఎలాంటి పక్షపాతం లేదు. ఆయన యందు ఎవరైతే విశ్వసించారో, యేసు ప్రభు రక్తం చేత
విమోచింపబడినాము అని చెప్పగలిగిన వారందరూ కూడా పక్షపాతం లేనివారుగా ఉండాలి. ఇది దేవుని సంకల్పం, మనం కోరుకునేది కాదు. ప్రభువు స్పష్టంగా చెప్పారు, నువ్వు నా మాట విన్నావు కాదు, భూలోకంలో ఉండే జనములన్నిటినీ కూడా నీ సంతానం వల్ల ఆశీర్వదిస్తాను. ఇది దేవుని వాగ్దానం, ప్రభు చేసిన వాగ్దానం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చారు. ప్రభు రక్తం చేత విమోచింపబడిన మనం ఎలాగా ఈ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విషయాన్ని చెప్పారు. కొరింథీలో దేవుని సంఘం అంటే ఏంటి అంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు అని అర్థం. దేవుని సంఘం వాళ్లకు రాస్తున్నారు అపోస్తలుడైన పౌలు. ఇదే అధ్యాయం, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. ప్రభువుకు ఎలాంటి పక్షపాతం లేదు. ఆయన భూలోకంలో ఉండే జనములన్నిటినీ యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించారు. యేసు ప్రభువు మన కొరకు శాపగ్రాహి అయి మన శాపాన్ని ఆయన తీసుకొని మనకు విమోచనను, విడుదలను, రక్షణను ప్రసాదించారు. తన అమూల్య రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నారు. అందుకే ప్రకటనలో ఆ మాట చదువుతారు, నీవు వధింపబడినవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని యాజకులుగా చేశావు అని వారు చెప్పారు. అలాగే ఇప్పుడు కొరింథీలో ఉన్న వారికి రాస్తారు, దేవుని సంఘము అంటే యేసు ప్రభు రక్తం చేత విమోచింపబడిన వారు. వీళ్ళు ఏమంటున్నారు, ఒకడు పౌలు వాడను, ఇంకొకరు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడు. ఇలా చెప్పుకుంటారు. వీళ్ళు ఇక్కడ భేదాలు చూపిస్తారు. ప్రభుకి ఎలాంటి పక్షపాతం లేదు, ఎలాంటి భేదాలు లేవు. ప్రభు భూలోకంలోని జనములన్నింటినీ సమానంగా చూస్తున్నారు. కానీ ఆయన రక్తం చేత విమోచింపబడిన వారు భూలోకంలో ఇలాగా ఒకరొకరు భేదాలతో ఉన్నట్టుగా మొదటి కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం చూశాం. ఇప్పుడు 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందిరా. ఇలాగా అపోస్తలుడైన పౌలు వీళ్ళకు వివరిస్తున్నారు, ఏంటి మీరు ఇలాగున్నారు కొరింథీయులారా, నేనేమైనా మీ కొరకు సిలువ వేయబడున్నానా? కాదు కదా. క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడినప్పుడు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఎంత చక్కగా వాళ్ళకు వివరించారు. మనమందరం కూడా యేసుక్రీస్తుకు సంబంధించిన వారు, మనమందరం కూడా ఆయన నామాన్ని ధరించిన వారు, ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తం చేత విమోచింపబడిన వారు, అబ్రహాము యొక్క వాగ్దానానికి వారసులం. దాని నెరవేర్పు ప్రకటన గ్రంథంలో మనం చూసాం. అక్కడ ఉన్నారు అందరూ, వీళ్ళు వెళ్ళి పరలోక రాజ్యంలో ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత, అంత గొప్ప భాగ్యం ప్రభు మనకిస్తే భూలోకంలో ఇలాగా చెప్తారు ఎవరైనా, ఒకరు నేను పౌలు వాడను, ఇంకొకరు నేను అపోల్లో వాడను, మరి ఒకరు నేను కేఫా వాడను, ఇంకొకరు నేను క్రీస్తు, ఇలాగ విభజించేస్తారు.
ఇలాగా తేడాలు పెట్టుకుంటారా, ఇలాగా భేదాలు చూపిస్తారా అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చాలా చక్కగా వివరించారు. అలాగ ఉండకూడదు అని వాళ్ళకు బోధించారు. అందుకే ఇంత చక్కగా వీళ్ళకు ఒక విషయాన్ని వివరించారు. చూడండి, 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిపిట్టలేనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఎంత మాట! మొదట్లో వీళ్ళని గురించి చెప్తూ కొరింథీయులున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారికి అని చెప్పి వీళ్ళతో ఇప్పుడు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు అలాగ అన్నారు పౌలు భక్తుడు అంటే, మనం ఇక్కడ చూద్దాం 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అప్పులో నీళ్లు పోసాను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవుడిలోనే కానీ నాటు వాణిలోనైనను నీళ్లు పోయి వాణిలోనైనా ఏమీ లేదు. చక్కగా చెప్పారు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు శరీర సంబంధులైన మనుషులే. ఎలా చెప్పగలరు? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులు అని చెప్తూ, దానికి ఉదాహరణగా మీరు అపోల్లో వాడను, నేను పౌలు వాడను అన్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు అని చెప్తారు. అయినా పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? మేము ప్రభు పరిచారకులమే కదా. ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వాక్యాన్ని బోధించాం, మీరు విశ్వసించారు. వృద్ధి కలిగచేసిన దేవుళ్ళలోనే కానీ మాలో ఏమీ లేదు అని ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు వీళ్ళకు వివరించారు. ప్రకృతి సంబంధులైన మనుషులు అనే విషయంలో యూదా రాసిన పత్రికలో మనం ఒక మాట చూద్దాం. యూదా రాసిన పత్రిక దీంట్లో అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగచేయుచున్నారు. ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా మన కొరింథీలో చెప్పారు, వారు ప్రకృతి సంబంధులైన మనుషులని. ప్రకృతి సంబంధులైన మనుషులు ఎలాగ ఉంటారు అంటే, ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారు అయి ఉండి భేదములు కలగజేయుచున్నారు. ఇలాగా యూదా చాలా చక్కగా వివరించారు. ప్రభుకి ఎలాంటి భేదాలు లేవు. ప్రభు అందరినీ తన అమూల్యమైన రక్తం చేత విమోచించారు. అబ్రహాముకు చేసిన వాగ్దానానికి వారసులుగా చేశారు. భక్తుడైన యోహాను పరలోకంలో చూసినట్టుగా అందరూ కూడా పరలోకంలో అన్ని రకాల వాళ్ళు, దేవునికి ఎలాంటి భేదం లేదని చెప్పడానికి అక్కడికి వచ్చారు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలోనూ, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని వారిని మా దేవునికి యాజకులుగాను ఒక రాజ్యంగాను చేసితివి అని వాళ్ళు అక్కడ పాట పాడుతుంటే విన్నారు యోహాను భక్తుడు.
ఆ నెరవేర్పు ఎంత గొప్పగా ఉంటుంది. మరి ప్రభు చూపించని భేదాలను భూమి మీద చూపించారు అని పౌలు భక్తుడు కొరింథీయులతో చెప్పారు. అలాంటి వారు శరీర సంబంధులైన మనుషులని, వారు ప్రకృతి సంబంధులైన మనుషులని దేవుని వాక్యంలో ఉంది. ప్రకృతి సంబంధులైన మనుషులు వాళ్ళు ఆత్మ లేని వారై ఉండే భేదాలు కలిగేస్తారు. దేవుని నామాన్ని విశ్వాసం ఉంచాము అని చెప్పుకొని దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే నిత్య నాశనానికి వెళ్తాం. అలా ఉండాలని ప్రభు మనం కోరుకోవడం లేదు. ప్రభు ఎన్నోసార్లు హెచ్చరించారు పరిశుద్ధ లేఖనాలలో. ఉదాహరణగా లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం. ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతుడు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించాలని. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతుడు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. ప్రభు ఎంత స్పష్టంగా చెప్పారు, ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని పోరాటమే చేయాలి. అలాగే చాలా మంది చేయలేరు అని చెప్తున్నారు. ఇంకా తర్వాత వచనంలో 25వ వచనంలో, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమున మేము తిని ప్రవేశించుమే, నువ్వు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబును సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి తోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పనులు కొడుకు. ప్రభు బాగా స్పష్టంగా చెప్పారు. ఇదంతా కూడా ముందు ఎందుకు చెప్తారంటే మన మేలు కొరికే ప్రభు చెప్తారు. ఆయన చెప్పకుండా ఏది చేయడు. లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో బాగా స్పష్టంగా చెప్పారు, ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడండి. చాలా మంది ప్రయత్నిస్తారు కానీ అది వాళ్ళ వలన కాదు అన్న. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉంటాయు మీరు వెలుపలికి తోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచూ పనుకొరటు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి మనకు రాకూడదు అని ప్రభు ముందుగానే ఈ వాక్యాన్ని మనకిచ్చారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి భేదాలు లేవు, ఆయనకు ఎలాంటి పక్షపాతం లేదు. ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన మనమందరం కూడా, మనకు కూడా ఎలాంటి భేదాలు లేవు. మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం చేత విమోచింపబడిన నిత్య జీవానికి వారసులం. కానీ ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకొని నిత్య నాశనానికి వెళ్ళటం ప్రభువుకి ఇష్టం. అందుకే ముందుగానే ఆయన తన పరిశుద్ధమైన లేఖనాలు మనకు అనుగ్రహించారు. ఈ లేఖనాలను మనం విని ధ్యానించి అర్థం చేసుకుని దేవుడు ఎలాంటి వారో ఆయనను అనుసరించడం, ఆయనలాగా ఈ లోకంలో జీవించి, ఆయనకు భేదాలు లేవు, మనం కూడా భేదాలు లేవు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు చెందిన వారు, ఇదొకటే మనలో ఉండవాలి. మీరు ఎవరు వారంటే మేము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ సహవాసం? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసం. మనుషుల సహవాసం పేరు చెప్పుకొని నష్టపోవద్దండి. మనుషులు అందరు, అందుకే అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్పాడు. పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? పరిచారకులే కదా. అలాగే భూలోకంలో ఎంతో మంది ప్రభునామంలో పరిచయం చేసిన వాళ్ళ పేర్లు చెప్తూ మేము ఫలాని వారి సహవాసం అని చెప్తారు. పౌలు భక్తులు ముందే చెప్పేశారు. పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? మేము పరిచారకులనే కదా. వృద్ధి కలిగిన చేసిన దేవుళ్ళనే ఉంది అన్నారు.
మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు శిలువలో మరణించారు. ఆయన రక్తం ద్వారానే విమోచన ఉంది, ఆయన రక్తం ద్వారానే రక్షణ ఉంది, ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యం వెళ్తాం. కానీ భూలోకంలో ఎవ్వరి పేరు చెప్పుకున్నా మనం పరలోకానికి వెళ్ళాం. ఎన్ని భేదాలు పెట్టుకుంటే ఈ భూలోకంలోనే నశించిపోతారు. అలాంటి వారు అయితే నాశనానికి వెళ్తారని ప్రభు స్పష్టంగా చెప్పారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు పరలోకంలో ఉంటాయి. మీరు బయటికి త్రోయబడి చూసినప్పుడు మీరు ఏడ్చుచు కొరకు అలాంటి దౌర్భాగ్య స్థితి మనలో ఎవరికి కలుగుతుంది. వాళ్ళని ప్రేమించి ప్రభు మనకి వాక్యాన్ని ఇచ్చి మనమందరం కూడా యేసుక్రీస్తు వారి సహవాసం, యేసుక్రీస్తు వారికి స్వయంగా కుమారులము, కుమార్తెలు. మనం అందరం కూడా నిత్య జీవానికి ఈ గొప్ప భాగ్యాన్ని భూలోకంలో ఎవరు వదులుకోదండి. వాక్యం విన్న మనం అందరం కూడా దేవునిలాగా మనం కూడా ఎలాంటి భేదాలు లేవు. భూలోకం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ ఆయన ముందు మాదిరిగా పెట్టుకొని నిత్య జీవంలో ఆయనతో సదాకాలం ఉండే భాగ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించింది.